వెల్కమ్ టు వేటు న్యూస్. నేడు ప్రపంచవ్యాప్తంగా ఆత్మహత్యలు చేసుకుంటూ జీవితాన్ని కోల్పోతున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతుంది. ఉద్యోగం రాలేదనో, జీవిత భాగస్వామి దక్కలేదనో, ఒంటరితనం వలనో, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలు ఇలా కారణాలు ఏవైనా సరే యువత నుండి వృద్ధుల వరకు కేవలం క్షణికావేశంలో ఆత్మహత్యలకు పాల్పడడం నిజంగా దురదృష్టకరం. ఈరోజు అంతర్జాతీయ ఆత్మహత్య నివారణ దినోత్సవం. ఈ సందర్భంగా మహారాజా సర్వజన ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న సైకాలజిస్ట్ ఎస్వి రమణ గారిని అడిగి ఆత్మహత్య నివారణ చర్యల గురించి ఆయన మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆత్మహత్యలకు పురుగొలిపే ప్రధాన కారణాలు ఏంటి? వీటిలో మానసిక రుగ్మతల తాలూకా ప్రభావం ఎంతవరకు ఉంటుందంటారు? నమస్తే అండి, నా పేరు డాక్టర్ ఎస్వి రమణ, సైకాలజిస్టు, సర్వజన హాస్పిటల్, విజయనగరం. అసలు ఈ మానసిక ఆత్మహత్యలు అనే విషయానికి వచ్చేటప్పుడు మానసిక సమస్య ఆత్మహత్య ఎందుకు చేసుకుంటారు అనే దాని గురించి వచ్చినట్లయితే ప్రధానంగా సైంటిఫిక్గా పలానా రీజన్ అంటూ ఇప్పుడు వచ్చి ఏం కనిపెట్టలేదు. కాకపోతే ఇప్పుడున్నటువంటి మానసిక సమస్యలు కానీ లేకపోతే ఆత్మహత్య ఆలోచనలు కానీ ప్రేరేపించడానికి ప్రధాన కారణాలు మన బ్రెయిన్లో హార్మోన్స్ అనేవి ఇంబ్యాలెన్స్ అవ్వడం అనేది ఒక ఫ్యాక్టర్ అవుతుంది. అలాగే మనం పుట్టి పెరిగే వాతావరణం కూడా ఇలాంటి మానసిక రుగ్మతలకు కానీ లేకపోతే ఆత్మహత్య ఆలోచనలకు కానీ కారణం అనేది ఇప్పుడున్నటువంటి ట్రెండ్ని బట్టి మనకు బాగా అర్థమవుతుందండి. అలాగే ఈ సూసైడల్ టెండెన్సీ దానికి ప్రధాన కారణాలు ఏంటి అంటే, ఫస్ట్ ఒక విద్యార్థి తీసుకోండి, అతను ఒత్తిడికి గురవుతాడు. ఎందుకు గురవుతాడు అనేది వేరే విషయం, ఒత్తిడికి గురవుతాడు. అలాగే ఒక బిజినెస్ మ్యాన్ తీసుకోండి, ఆయన కూడా సూసైడ్ చేసుకోవడానికి మనం ఎన్నో కేసులు చూస్తున్నాం, వ్యాపారంలో లాస్ అని. అలాగే ఒక గృహిణి కానీ గృహస్థుడు కానీ మ్యారేజ్ అయిన కప్పులు తీసుకోండి, ఎవరో ఒకరు ఆత్మహత్య చేసుకుంటున్నారు. ఇలా మనం చూసుకున్న కొలిది కొన్ని ఆఫీసుల్లో కానీ ఏ విషయాల్లోనైనా సరే ఈ ఆత్మహత్యకు పురుగొల్పడానికి ప్రధాన కారణం ఏంటంటే గిల్టీ ఫీలింగ్ అనేది ఉంటుందండి. ఆ గిల్టీ ఫీల్ అవ్వడం అనేది ఈ రోజు స్టార్ట్ అయింది అనుకుంటే ఆ వ్యక్తికి, ఆ విద్యార్థికి కానీ లేదా ఆ గృహిణికి కానీ లేదా ఆ వ్యాపారస్తుడికి కానీ ఆ గిల్టీ స్టార్ట్ అయిన తర్వాత సుమారు ఒక 90 రోజులు, ఒక 3 నెలలు కాలాతీతం గడిచిన తర్వాత అతను ఇంట్లో ఆ విద్యార్థి కానీ ఆ గృహిణి కానీ ఆ వ్యాపారస్తుడు కానీ ఆ ఉద్యోగస్తుడు కానీ రాను అతను బిహేవియర్లో మార్పు అనేది వచ్చేస్తుందండి. ఆ విద్యార్థి అవని ఎవరమనమండి, ఈ బిహేవియర్లో కానీ మాట తీరులో కానీ అలా వాళ్ళ ఆలోచన ధోరణిలోనూ మార్పులు వస్తాయి. ఇది ఎవరు గ్రహించాలి? విద్యార్థికి అయితే తల్లిదండ్రులు గ్రహించాలి. మూడిగా ఎందుకు ఉంటున్నాడు, లేకపోతే క్లాస్లో టీచర్ గ్రహించాలి, ఇంతవరకు బాగా చదివినవాడు ఇప్పుడు ఎందుకు డల్ అయ్యాడని. అలాగే ఉద్యోగస్తుడికి వర్క్ లోడ్ ఏమైనా పడుతుందా, అలాగే గృహిణికి ఏమైనా సమస్యలు ఉన్నాయా, అలాగే వ్యాపారస్తుడికి ఏమైనా నష్టాలు వచ్చాయా, ఉద్యోగస్తుడికి ఏమైనా బాధ్యతలు పెరిగాయా అనేది మొట్టమొదటిగా అతను వర్క్ చేసే పరిస్థితులు ఉన్న వాళ్ళు మాత్రమే అంచనా వేయగలరండి. ఇక్కడే మేజర్ మిస్టేక్ జరుగుతుంది. అంచనా వేస్తారండి, ఫ్రెండ్స్ చేస్తారు, తల్లిదండ్రులు చేస్తారు. ఒక విద్యార్థి ఉన్నాడు, బాగా చదువుకోమని చెప్తారు, ఎన్నెన్నో కథలు చెప్తారు, బాగా చదువుకుంటే నువ్వు కలెక్టర్ అవుతావు, ఇంజనీర్ అవుతావు, కానీ ఎలా చదవాలో చెప్పరు. ఉదాహరణకి ఒక విద్యార్థి తీసుకోండి, అడోలసెన్స్ ఏజ్ 13 నుంచి 19 ఇయర్స్ ఉన్న వరకు తీసుకున్నట్లయితే ఇప్పుడు కార్పొరేట్ స్కూల్లో తీసుకుందాం, వాడికి అర్థం అవ్వదు ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ, వాడికి రాను మార్కులు తగ్గిపోతాయి. ఎందుకు తక్కువైపోతాయి అనేది ఎవరు పట్టించుకోరు. అక్కడ చెప్పే టీచర్ కూడా ఒక్కడి మీద దృష్టి పెట్టడానికి అవ్వదు. ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత ఇలా ఒక 2-3 నెలలు అయిన తర్వాత వాడు డ్రాబ్యాక్ అయిపోయి డిప్రెషన్కి వెళ్ళిపోతాడండి. ఆ డిప్రెషన్కి వెళ్ళిపోయిన తర్వాత అలాగా కొంతకాలం అది రిగ్రీట్ అవుతూ ఉంటుందండి, ఆడి సమస్యకి పరిష్కారం దొరకదు. అప్పుడు ఏమనుకుంటాడు, వాడికి ఆలోచనలో మార్పు వచ్చి నేను ఇంకా చదువుకు పనిచేయనని చెప్పి అక్కడి నుంచి యూటర్న్ తీసుకొని ఇంకా నేను చదవను అని పదే అతనే కౌన్సిలింగ్ చేసుకుంటూ సెల్ఫ్ టాక్ మాట్లాడుకుంటూ నిరాశ నిస్పృహకు లోనైన తర్వాత ఇంకా పేరెంట్స్ చూస్తారు, ఫ్రెండ్స్ చూస్తారు. అప్పుడు పేరెంట్స్ కానీ ఫ్రెండ్స్ కానీ పట్టుకోవాలి, అక్కడే సిమ్టమ్స్ ఉంటాయన్నమాట. ఆ సిమ్టమ్స్ నిద్ర పట్టకపోవడం, అలాగే అతిగా నిద్రపోవడం, లేదా తినడం, లేదా ఎక్కువ తినేయడం,
మెయిన్ ముఖ్యంగా నిద్రపోకపోవడం జరుగుతూ ఉంటుంది. దానివల్ల ఏంటి, ఇంట్లో వాళ్ళు అబ్జర్వ్ చేసి ఇమ్మీడియట్గా ఫ్రెండ్స్ అయితే ఫ్రెండ్స్, తల్లిదండ్రులు అయితే తల్లిదండ్రులు వాళ్ళతో మాట్లాడాలండి. అప్పటికీ ప్రతిఫలం కనపడిపోతే మన గవర్నమెంట్ హాస్పిటల్లో సైకియాట్రిస్టులు ఉన్నారు, మందులు ఉన్నాయి, సైకియాట్రిస్టులు ఉన్నారు, సైకాలజిస్టులు కూడా ఉన్నారండి. సర్వీస్ ఉచితంగా ఇవ్వడానికి అవకాశం ఎక్కువ ఉంది. సో ఈ విధంగా చేసినట్లయితే కొంతవరకు మనము ఆత్మహత్యలు అనేది నివారించడానికి అవకాశం అయితే ఉంటుందండి. అదేవిధంగా హార్మోన్ తాలూకు అసమతుల్యతలు ఇటువంటివి కూడా మనకి దోహదం చేస్తాయి అంటారు. అవును, కొంతవరకు చేస్తాయండి. ఎందుకు, ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోజుకి సగటున మనకి 45 నుంచి 70,000 ఆలోచనలు వస్తాయండి యావరేజ్ ఒక మనిషికి. ఉదాహరణకి 7వ తరగతి చదువుకునేటప్పుడు మన గుండె నిమిషానికి ఎన్నిసార్లు కొట్టుకుందంటే టక్కమని ఎవరైనా చెప్తారు 72 సార్లు అని. మరి నిమిషానికి ఒక రోజుకి ఆలోచనలు ఎన్ని వస్తాయంటే ఎవరు చెప్పరండి, వాళ్ళకి తెలియదు కాబట్టి. సో యావరేజ్ మీద 45 నుంచి 70,000 ఆలోచనలు వస్తాయండి సగటున. ఇందులో 90% నెగిటివ్ ఆలోచనలు వస్తాయి, 10% మాత్రమే పాజిటివ్ ఆలోచనలు వస్తాయండి. ఈ నెగిటివ్ ఆలోచనల్లో కూరుకునిపోయినటువంటి మనిషి అతను ఏ కార్యం చేసినా, ఒక స్టూడెంట్ అనుకోండి డిప్రెషన్కి వెళ్తాడు, నా వల్ల అవ్వదు. ఇలా అతను డిప్రెషన్కి రాను వెళ్ళిపోతున్న కొలిది నిద్రభంగం జరుగుతుందండి. మనకు ఆకలిస్తే అన్నం తింటామండి, అలాగే బ్రెయిన్కి వాటర్తో పాటు ఆక్సిజన్ కూడా చక్కగా నిద్ర కూడా అవసరం అండి. ఇవి ఎప్పుడైతే తక్కువయ్యి బ్రెయిన్ సరిగ్గా పనిచేయదండి, అప్పుడు ఆలోచన విధానం మారిపోతే దాని ద్వారా థాట్ ప్రాసెస్ మారిపోయిన తర్వాత బిహేవియర్ మారిపోద్దండి. బిహేవియర్ మారిపోయినప్పుడే మనకి సిమ్టమ్స్ కనపడతాయి, సూసైడల్ సిమ్టమ్స్. దాన్నే మనం హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అని కానీ, లేకపోతే కెమికల్స్ ఇంబ్యాలెన్స్, బ్రెయిన్లో కెమికల్ ఇంబ్యాలెన్స్ అయిందని అంటాం. నిద్ర పట్టపోయినప్పుడు ఏం చేస్తారు, ఎవరిని కన్సల్ట్ చేయరు, నిద్ర మాత్రలు ఆడిస్తూ ఉంటారు. దానివల్ల పనిచేస్తాయో పనిచేయవో తెలియదు. అందుకని ఇమీడియట్గా సైకాట్రీ, ఇంట్లో వాళ్ళు కానీ ఫ్రెండ్స్ కానీ కౌన్సిలింగ్ చేయొచ్చండి. అంటే ఐడెంటిఫై చేయాలండి. ఇప్పుడు ఎవరికెవడు పిల్లల గురించి తల్లిదండ్రులు పెద్దగా పట్టించుకోవట్లేదు, టైం కేటాయించకపోవడం వల్ల ఇవన్నీ అవుతున్నాయి. పిల్లలతో కానీ ఎవరితోనైనా సరే ఆ టైం కేటాయిస్తే ఆ పిల్లలకు కానీ లేకపోతే పిల్లకి కానీ ఏదైనా సరే వాళ్ళ సమస్యలు మనం వింటే కొంత తగ్గుతుందండి. వినే నాదుడు లేడండి ఇప్పుడు. అంతా సెల్ ఫోన్కి ఎడిక్ట్ అయిపోతున్నారు అందరూ కూడా. 99% సెల్ ఫోన్లోనే బతుకుతున్నారు. అది మంచిదా చెడ్డదా అనేది ఎవరికి తెలియట్లేదు. దానివల్లే కూడా మనము ఈ మానసిక రుగ్మతలు అనేవి పెరిగి సూసైడల్ ఆలోచనలు అనేవి పెరుగుతున్నాయి. ఈ హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అయితేనేమి, కెమికల్ ఇంబ్యాలెన్స్ అయితేనేమి జరగడం జరుగుతుంది. దానివల్ల కూడా ఆలోచనలు మారిపోతుంటాయి. అది దొంగతనం అవ్వచ్చు, సూసైడ్ చేసుకోవచ్చు. దగ్గర ఉన్నవాళ్ళు, ఆ వ్యక్తి ఆడ మగ అవనవండి, ఉద్యోగస్తుడు అవనండి, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి సర్కమ్స్టెన్స్ ప్రభావం వాళ్ళు ఐడెంటిఫై చేసి క్యాచ్ చేయాలి, ఆ వ్యక్తిని చేసి కౌన్సిలింగ్ చేయాలండి. వాళ్ళు అయినంత వరకు వాళ్ళ బాధను వినాలండి. వినే నాదుడు లేడు, ఇంట్లోనూ లేడు, ఆఫీసులో లేడు, కాలేజీలో లేడు, స్కూల్లో లేడు. సెల్ పట్టుకొని వెళ్ళిపోవడం, ఎవరి మటుకు అందరూ బిజీగా ఉంటున్నారు. మరి ఎందుకు ఈ క్రైమ్ రేట్ పెరుగుతుంది, ఈ ఆత్మహత్యలు పెరుగుతున్నాయి అంటే బికాస్ ఆఫ్ దిస్. ఒకడు బాధ. మన మనుషులు అండి, సెల్ ఫోన్ రాకముందే మనం మనుషులు చక్కగా ఆరోగ్యంగా ఉండేవారు. ఇప్పుడు సెల్ ఫోన్లు వచ్చాయి, అందరూ గూగుల్లో సెర్చ్ చేస్తారు. గూగుల్ మీతో మాట్లాడదండి, గూగుల్ మీకు కౌన్సిలింగ్ చేయదండి, ఏదో టెంపరీగా ఇస్తుంది. అది ఎంతవరకు నిజమని మనకు తెలియదు. అందుకే ప్రొఫెషనల్గా క్వాలిఫైడ్గా మేము ఇక్కడ ఉన్నాము మన హాస్పిటల్లో. ఫ్రెండ్స్ చేయండి, తల్లిదండ్రులు కౌన్సిలింగ్ చేయండి. మీ వల్ల అవ్వకపోతే ఇమీడియట్గా ఇక్కడ తీసుకురండి. 15 రోజులు దాటి ఏదైనా సమస్య ఉంది అంటే మీ వల్ల కానీ ఎడల ఇమీడియట్గా క్వాలిఫైడ్ ఇక్కడ డాక్టర్స్, సైకాట్రిస్ట్ ఉన్నారు, మందులతో నయమవుతాయి. అలాగే కౌన్సిలింగ్, థెరపీటిక్ అప్రోచ్, హిప్నటైజ్ చేయడం, రిలాక్సేషన్ థెరపీ ఇవన్నీ కూడా ఇస్తే తగిన సమయంలో మీరు ఆ సిమ్టమ్స్ని వాటిని ఐడెంటిఫై చేసినట్లయితే డెఫినెట్గా ఆ వ్యక్తిని మనం కాపాడవచ్చు, ఆత్మహత్య ఆలోచనల నుంచి మనం బయటపడేయవచ్చు అండి, డెఫినెట్గా.